Good morning, everyone. I hope you're all doing well. వెల్కమ్ టు T1 అకాడమీ. ఈరోజు వీడియోలో భాగంగా మనము రీసెంట్గా న్యూస్లో ఉన్న గ్రామ పాలనా ఆఫీసర్లకు సంబంధించిన రాబోయే నోటిఫికేషన్ సంబంధించిన విశేషాల గురించి చర్చించుకుందాం. అలాగే ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలి, సిలబస్ ఏముండే అవకాశం ఉంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ అన్ని విషయాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. రైట్, జీపీఓకు సంబంధించి మొత్తంగా జీవో నంబర్ 41 ప్రకారం రీసెంట్ గా 10,954 గ్రామ పాలన అధికారుల్ని తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది కదా. మరి అందులో భాగంగా మొత్తంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వకుండా ఇంతకు ముందు విఆర్ఓలుగా లేకపోతే విఆర్ఏలుగా పనిచేసి మరి కేసీఆర్ గారు వీళ్ళని తీసేసి వేరే డిపార్ట్మెంట్ లో అడ్జస్ట్ చేశారు కదా. ఎస్, ఆ టైంలో ఉన్న వాళ్ళని మళ్ళీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని అప్లై చేసుకోమని అడగడం జరిగింది. అందులో భాగంగా అందులో నుంచి 6,196 అప్లికేషన్స్ వచ్చాయి. బట్ దాంట్లో వ్యాలిడ్ అప్లికేషన్స్ అనేటివి 4,971 మాత్రమే ఉన్నట్టు అధికారులు గుర్తించడం జరిగిందండి. మరి ఈ 4,971 మందిని డైరెక్ట్ గా జాబ్ లోకి తీసుకోకుండా May 25 రోజున వీళ్ళకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే డైరెక్ట్ గా ఇప్పుడు తీసుకోవడం కుదరదు కాబట్టి వీళ్ళకు ఎగ్జామ్ త్రూ దీన్ని చేయబోతున్నట్టుగా మనకు న్యూస్ లో రావడం జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా. నౌ కమింగ్ బ్యాక్, వీళ్ళకు ఎగ్జామ్ కి సంబంధించి కూడా మొత్తం అంత కొంచెం 100 మార్క్స్ ఎగ్జామ్ పెడుతున్నారండి టీఎస్పీఎస్సీ వాళ్ళు. దీంట్లో భాగంగా 10 ప్రశ్నలు ఇస్తారంట. మరి ఇందులో డిస్క్రిప్టివ్ గా పెడుతున్నారు. మరి చాలా మంది ఏం చెప్తున్నారంటే వీళ్ళందరూ ఏం సెలెక్ట్ కారు, కొందరు సెలెక్ట్ కాకుండా ఉంటారు, పాస్ కాకపోవచ్చు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కొందరు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, అది ఇది, సో కాకపోవచ్చు అని అంటున్నారు. కానీ అది పాసిబిలిటీ అనేది చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే ఇక్కడ అడుగుతుందల్లా ఇంతకు ముందు వీళ్ళు విఆర్ఓలుగా రెవెన్యూ వ్యవస్థలో ఉన్నప్పుడు ఏమైతే పని చేశారో, ఏమైతే జాబులు చేశారో, వాళ్ళ జాబ్ ప్రొఫైల్ ఏముండేనో దాని మీదనే క్వశ్చన్లు అడుగుతున్నారండి. దాని మీదనే క్వశ్చన్ అనేది అడగబోతున్నారు. సో మరియు ఇక్కడ మీరు చూసినట్టయితే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు చాలా మంది అప్లై చేశారు. వాళ్ళు కూడా ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా చేస్తున్న వాళ్ళు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో చేస్తున్న వాళ్ళు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఇలా మంచి క్రీమ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాళ్ళు మళ్ళీ రిటైన్ రావడానికి దీంట్లో పెట్టుకోవడం జరిగిందండి. నేను ఆ పీడిఎఫ్ చూశాను. 336 పేజెస్ తోని ఒక పీడిఎఫ్ ఉంది. మొత్తం డీటెయిల్డ్ గా ఎవరు అప్లై చేశారు, వాళ్ళు ఇంతకుముందు ఏ డిపార్ట్మెంట్ పనిచేశారు, అదంతా ఉంది. కాకపోతే అందులో వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫోన్ నంబర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ పెట్టడం లేదు. ఓకే, ఇందులో నుంచి అసలు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యే క్యాండిడేట్లు చాలా రేర్ అండి, అసలు ఉండకపోవచ్చు కూడా. కాకపోతే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత కూడా ఎవరైనా మళ్ళీ మనకు పాత పే స్కేల్ రాదు కదా, కొత్త మెంబర్స్ గానే చూస్తారు కదా. సో మళ్ళీ బేసిక్ నుంచి స్టార్ట్ కావాలి, అట్లా ఉద్దేశంలోకి తీసుకొని ఎవరైతే జాయిన్ కాకపోవచ్చు. అంతేగాని ఇందులో నుంచి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యే వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరండి. సో మరి ఉన్న 10,954 వెళ్ళి 4,971 అందరూ పాస్ అవుతారు అని చెప్పి మనం అనుకున్నా కూడా మిగిలేది 5,983 పోస్ట్. సో యాజ్ పర్ టుడే, ఈ రోజు నేను ఈ వీడియో చేసేసరికి మనకు వచ్చే నోటిఫికేషన్ అనేది 5,983 పోస్ట్ తో మాత్రమే వస్తుందండి. న్యూస్ పేపర్లలో 7,000 పోస్టులతోని నోటిఫికేషన్ రాబోతుందని అంటున్నారు. కానీ వచ్చే అవకాశాలు అసలు 1% కూడా లేవు. ఎట్ మ్యాక్స్ ఇది 6,000 ఆర్ ఇంకొంచెం ఎక్కువ 6,000 ప్లస్ పోస్టులతోని నోటిఫికేషన్ వస్తుంది. కానీ 7,000 వరకు రాదు. ఓకే, 7,000 వరకు రాదు. రైట్, ఎగ్జామ్ 25 మే ఇందాకే చెప్పాను. మరి మన నోటిఫికేషన్ ఇప్పుడు రాబోయే కొత్త నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చే ఛాయిస్ ఉంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మరి మేము కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, గవర్నమెంట్ సోర్సెస్ నుంచి మేము కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే జూన్ నెలలోనే ఈ నోటిఫికేషన్ అనేది రాబోతోంది. June 2 రోజున దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే
మరి ఆ రోజునే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేయాలి అని ప్లాన్ ఉండే ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళది. కానీ గ్రూప్ 1 కోర్టు కేసులతో లేట్ అవ్వడం వల్ల, మరి గ్రూప్ 1 ఇస్తే కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవ్వము అని ఆల్రెడీ సీఎం గారు టీఎస్పీఎస్సీ ప్రకటించుండడం వల్ల June 2 రోజు అవి ఇవ్వలేకపోతున్నారు. సో ఆ ప్లేస్ లో June 2 రోజు నోటిఫికేషన్స్ ఏదైనా రిలీజ్ చేసి కొంచెం గవర్నమెంట్ మేము చేస్తున్నామని చెప్పి చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రోజున ఈ నోటిఫికేషన్, దీంతో పాటు అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి కదా, ఆ నోటిఫికేషన్లు ఇలా ప్లస్ SIRPC నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఆ రోజున నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారండి. అంటే నోటిఫికేషన్స్ అంటే టీఎస్పీఎస్సీ వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేయడం అని కాదు, సీఎం అనౌన్స్ చేస్తారు నోటిఫికేషన్లకు సంబంధించి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఒకవేళ అన్ని అనుకున్నట్టు కుదిరి జూన్ లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఎగ్జామ్ సెప్టెంబర్ లో ఉంటుందండి. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ కి ఎగ్జామ్స్ కి మధ్యలో పెద్ద గ్యాప్ ఇవ్వట్లేదు, ఒక పాయింట్. రెండోది, పోస్ట్ పాండ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించట్లేదు వీళ్ళు. మేము ఎగ్జామ్ కి ప్రిపేర్ కాలేదు, మేము నోటిఫికేషన్ రాలేదు అనుకున్నాము, లేకపోతే ఇంకేదైనా రీజన్స్, ఏ రీజన్ వల్ల అయినా ఎగ్జామ్స్ ని మాత్రం ఈ గవర్నమెంట్ పోస్ట్ పాన్ చేసే ఉద్దేశంలో లేనే లేదండి. సో ఆ ఎగ్జామ్ లాస్ట్ 15 రోజుల ముందర పోస్ట్ పాన్ అని చెప్పి కొందరు అడుగుతారు. ఆ మోడ్ లోకి వెళ్ళకండి, ప్రిపరేషన్ చేయండి. ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్స్ జూన్ లో ఉన్నాయి. గవర్నమెంట్ సోర్సెస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే జూన్ లో నోటిఫికేషన్స్ ఉన్నాయి. గ్రూప్స్ నోటిఫికేషన్స్ జూన్ లో లేవండి, కొంచెం టైం పడుతుంది. అందువల్ల అవి వచ్చే లోపల ఈ నోటిఫికేషన్స్ తో ఫిల్ చేసే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నట్టు మాకు తెలుస్తుంది. సో ప్రిపేర్ కండి. క్వాలిఫికేషన్ అనేది ఇంతకు ముందు విఆర్ఓ ఇంటరే ఉండే కదా, మరి ఈసారి కూడా ఇంటరే ఉంటదేమో అని కొందరు అంటారు. అట్లేం లేదండి, ఇప్పుడు తెలంగాణలో అన్ని ఎగ్జామ్లు డిగ్రీ నోటిఫికేషన్ మీదనే వస్తున్నాయి. సో ఇది కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ మీదనే వస్తుంది. ఓకే రైట్. ఆ ఇంటర్ రోజులు అనేది అయిపోయినాయండి. స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ లో ఇంటర్ మీద చాలా చాలా రేర్ గా ఏదో ఒకటి వస్తుంది. విఆర్ఓ మాత్రం డిగ్రీ క్వాలిఫికేషనే ఉంటది. ఓకే రైట్. ఇప్పుడు ఏ జిల్లాలో ఏమున్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. నేను ఆ పీడిఎఫ్ ఫైల్ మొత్తం చూసి దీన్ని యాజ్ పర్ వాళ్ళ లెక్కల ప్రకారం అరేంజ్ చేశారండి. ఎంతమంది అప్లై చేశారు, అందులో నుంచి టోటల్ వేకెన్సీస్ ని తీసేస్తే ఇన్ని మిగిలినాయి. ఇక్కడ ఒక పాయింట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ నేను తీసిన టోటల్ వేకెన్సీ అనేది మన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఉంది కదా, అందులో ఇచ్చిన ఫిగర్ ప్రకారం ఉన్న టోటల్ విలేజెస్ జీపీఓస్ లెక్క ప్రకారం తీశాను, రెవెన్యూ విలేజెస్ ప్రకారం. కాకపోతే దానికన్నా ఎక్కువగా 10,954 పోస్టులు అని చెప్పి జియో నంబర్ 41 ప్రకారం చెప్పారు. కాబట్టి కొన్ని పోస్టులు ఏదో ఒక కొన్ని జిల్లాల్లో యాడ్ అవుతాయండి. ఒక్కొక్క జిల్లాలో 5, 10 అట్లా యాడ్ అయ్యే అవకాశాలు, 5, 3, 1 అట్లా ఏమైనా యాడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. రైట్. సో ఇక్కడ చూసినట్టయితే ఆదిలాబాద్ జిల్లా వాళ్ళకు, ముఖ్యంగా ఓల్డ్ ఆదిలాబాద్ జిల్లా వాళ్ళకు ఈ నోటిఫికేషన్ అనేది ఒక బొనాన్జా కాబోతుందండి. ఎందుకంటే ఎక్కువ పోస్టులు వీళ్ళకే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆదిలాబాద్ వాళ్ళకు అంటే ఇప్పుడు ఓల్డ్ ఆదిలాబాద్ కాదు, ఇప్పుడు డివైడ్ అయిన ఆదిలాబాద్ చిన్న డిస్టిక్ కదా, బట్ స్టిల్ 427 ఉన్నాయి. ఆసిఫాబాద్ ఓల్డ్ ఆదిలాబాద్ డిస్టిక్ వస్తుంది కదా, 373 ఉన్నాయి. నిర్మల్ 330 ఉన్నాయి. మంచిర్యాల్ 230 ఉన్నాయి. ఇది చూడండి, దగ్గర ఉన్న పోస్టుల్లో ఓల్డ్ ఆదిలాబాద్ ఉన్న పోస్టులు ఎన్ని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎస్, అందులో 1300 పోస్టులు ఓల్డ్ ఆదిలాబాద్ డిస్టిక్ లోనే ఉన్నాయండి. 10,954 పోస్టుల్లో 1,300 పోస్టులు ఆదిలాబాద్ వాళ్ళకే ఉన్నాయి, 10%. సో ఇక్కడ ఆదిలాబాద్ వాళ్ళు చాలా రిగరస్ గా ప్రిపేర్ కండి, మీకు కట్ ఆఫ్లు కూడా తక్కువ ఉంటాయి. ఎట్లా అంటే లాస్ట్ టైం గ్రూప్ 4 కి జరిగింది చూసారా, ఉన్న పోస్టుల్లో 10% ఆఫ్ ద పోస్ట్, దగ్గర 1000 పోస్టులు హైదరాబాద్ జిల్లాలోనే ఉండే కదా, కట్ ఆఫ్లు వచ్చేసరికి ఎంత తక్కువ ఉండే వాళ్ళకు 1,00,000 ర్యాంక్ వచ్చిన వాడు కూడా జాబ్లు వచ్చినాయి హైదరాబాద్ జిల్లా వాళ్ళకు. రైట్. ఇక్కడ ఆదిలాబాద్ వాళ్ళకు కూడా అలాంటి అవకాశాలు ఉన్నాయి. సో ఓల్డ్ ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు బాగా ప్రిపేర్ కండి. నెక్స్ట్ మహబూబ్ నగర్ వాళ్ళకు కూడా చాలా పోస్టులు ఉన్నాయండి, ఓల్డ్ మహబూబ్ నగర్ వాళ్ళకు. ఇక్కడ చూసినట్టయితే ఓన్లీ ఇప్పుడు మహబూబ్ నగర్ చిన్న డిస్టిక్ ఉంది కదా, దానికి 155. గద్వాల్ ఎంత అండి, గద్వాల్ అలంపూర్ రెండే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ తోని గద్వాల్ డిస్టిక్ ఉంది, చిన్న డిస్టిక్, బట్ స్టిల్ 122 పోస్ట్ ఉన్నాయి. వనపర్తిలో 130, నాగర్ కర్నూల్లో 236. ఇది కూడా సేమ్. ఎక్కువ నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చే అవకాశం ఉన్న జిల్లాలు ఏంటంటే ఆదిలాబాద్, ఓల్డ్ మహబూబ్ నగర్. ఈ జిల్లాలో బాగా ఎక్కువగా
పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ బ్యాక్, ఇంకా ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలు అంటే ఇక వికారాబాద్లో, రంగారెడ్డిలో, సంగారెడ్డిలో, అలాగే ములుగులో, మీరు చూసినట్టయితే నల్గొండలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో నల్గొండ వాళ్ళు ఎప్పుడు కాంపిటీషన్ లో టఫ్ ఉంటారు. సో పోస్టులు కూడా ఈసారి వాళ్ళకి తగ్గట్టే గట్టిగా ఉన్నాయి ఈసారి పోస్టులు, రైట్. యా, ఒక పోస్టులు లేని వాళ్ళు ఎవరంటే వరంగల్ వాళ్ళు. వీళ్ళకు మొన్న గ్రూప్ 4 లో కూడా పోస్టులు రాలేదు. వరంగల్ అర్బన్ డిస్టిక్ వాళ్ళకు ఈసారి మరి ఇక్కడ కూడా పోస్టులు అనేటివి విఆర్ఓలో లేవండి వరంగల్ వాళ్ళకు. మేబీ ఏమన్నా ఎవరైనా ఎగ్జామ్ రాసిన తర్వాత జాయిన్ కాము అనుకునే వాళ్ళు, లేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని ఇక్కడ 10,909 లెక్కిచ్చాను నేను, 10,954 విలేజెస్ ఉన్నాయి. అవేమన్నా ఇక్కడ యాడ్ అయ్యే అవకాశం ఉంటే తప్పితే వరంగల్ వాళ్ళకు పెద్ద ఛాన్స్ లేదండి. ఓకే, కరీంనగర్, హన్మకొండ వీళ్ళకి కూడా తక్కువ పోస్టులే ఉన్నాయి. సో ఒక్కసారి మీ ఆర్డర్ చూసుకోండి, ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వడం అనేది చూసుకోండి. వరంగల్ వాళ్ళు ట్రై చేస్తే 95:5 ఓపెన్ మెరిట్ ఉంటుంది కదా, అందులో ట్రై చేయాల్సిన పరిస్థితి అండి వరంగల్ వాళ్ళకు. బట్ చదవండి, ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ 4 లో కూడా మీ జిల్లాలో పోస్టులు లేని వాళ్ళు ఓపెన్ మెరిట్ లో పక్క జిల్లాల్లో సీట్లు కొట్టిన వరంగల్ విద్యార్థులు చాలా మంది ఉన్నారు. సో ప్రిపేర్ కాండి, వేరే డిస్టిక్ లో అన్న వచ్చే అవకాశం అనేది ఉంటదండి. మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే అలాగే ఈ నోటిఫికేషన్ కోసము దీంట్లో రాకపోయినా రాబోయే నోటిఫికేషన్ లో అన్న మీకు అక్కడ చదివిన ప్రిపరేషన్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటది. ఇది లాస్ట్ టైం నోటిఫికేషన్ లో ఉన్న పోస్ట్ అండి. అక్కడ కూడా మహబూబ్ నగర్ వాళ్ళకు మరియు ఆదిలాబాద్ వాళ్ళకు ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఎందుకంటే బేసికలీ ఓల్డ్ ఆదిలాబాద్ జిల్లాలో విలేజెస్ అనేటివి ఎక్కువ ఉంటాయండి. నంబర్ ఆఫ్ విలేజెస్ అనేటివి అక్కడ ఎక్కువ కాబట్టి పోస్టులు అక్కడే ఎక్కువగా రావడం జరిగింది. మీరు చూసినట్టయితే ఇక్కడ హైదరాబాద్ లో చూడండి, హైదరాబాద్ లో 7 పోస్టులే ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న విలేజెస్ దగ్గర 60 వరకే ఉన్నట్టున్నాయి అంతే. సో అర్బన్ ఏరియాస్ ఎక్కువ ఉన్న జిల్లాలో మీకు పోస్ట్ అనేటివి తక్కువగా ఉండడం జరుగుతుంది, రైట్. సో కమింగ్ ఆన్ టు ద సిలబస్, చాలా మంది ఇంకా సిలబస్ ఏంటో తెలియదు అని చెప్పి ప్రిపరేషన్ స్టార్ట్ చేయట్లేదండి. ఇది తప్పుడు స్ట్రాటజీ. ఎందుకంటే ఏ సిలబస్ తెలియకపోయినా తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్ పెడుతుండంటే స్టాటిక్ సబ్జెక్ట్స్ అనేటివి తీసేస్తాడా? ఇండియన్ హిస్టరీ తీసేయడు, ఇండియన్ పాలిటీ అలాగే ఉంటుంది, ఇండియన్ ఎకానమీ అట్లే ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ అట్లే ఉంటుంది, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అట్లే ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఇస్తాడు ఎగ్జామ్ లో, ఇంటర్నేషనల్ రిలేషన్ ఖచ్చితంగా ఇస్తాడు, తెలంగాణ హిస్టరీ ఖచ్చితంగా ఇస్తాడు, తెలంగాణ కల్చర్ అండ్ మూవ్మెంట్ ఖచ్చితంగా ఇస్తాడు. ఈయనే సగం కన్నా ఎక్కువ సిలబస్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ సిలబస్ లేకుండా ఏడబ్ల్యూ ఎగ్జామ్ పెట్టినా కూడా వాళ్ళకు కూడా జనరల్ స్టడీస్ ఒక పేపర్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా నేను చెప్పిన సబ్జెక్ట్స్ అన్ని ఖచ్చితంగా ఉంటాయి కదా. మరి అలాంటిది గ్రామ పాలన ఆఫీసర్ల ఎగ్జామ్ కి సిలబస్ ఖచ్చితంగా వచ్చేదాకా చదవా అనే కాన్సెప్ట్ ఏంది అసలు? ఆలోచించండి మీరే. సిలబస్ వచ్చిన తర్వాత మీరు చదవండి ఉంటే అప్పుడు చదువుకోవచ్చు. అప్పటి వరకు అయితే ఈ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసి పెట్టుకోండి. చాలా మంది సిలబస్ రాలేదు, నోటిఫికేషన్ వస్తుందో లేదో అన్న కన్ఫ్యూజన్ లా ప్రిపరేషన్ ని ఆపేసి పక్కకు పెట్టిరు. ఈ గవర్నమెంట్, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పెద్దగా టైం ఇవ్వదు ఎగ్జామ్స్ కి, మాక్సిమం 2 to 3 months. లైక్ పోస్ట్ పాండ్ అనే కాన్సెప్టే లేదు. మీకు ఇప్పటి వరకు చూసినట్టయితే అర్థమవుతుంది కదా. ఎస్, ఇంకొక విషయం ఏంటంటే ఇది లాస్ట్ టైం 150 మార్క్స్ కి సింగిల్ పేపర్ జరిగింది. బట్ ఈసారి వస్తున్న న్యూస్ ఏంటంటే పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ లాగానే 2 పేపర్స్ పెట్టాలి అన్న ఉద్దేశంలో ఉన్నారు అని చెప్పి అంటున్నారు. అయితే అక్కడ పంచాయత్ రాజ్ యాక్ట్ అనేది చాలా పెద్ద యాక్ట్ కాబట్టి ఒక పేపర్ మొత్తం వాళ్ళదే ఉంది. ఇక్కడ మన ఆర్ఓఆర్ యాక్ట్ అంత పెద్దది కాదు. సో సపరేట్ పేపర్ అనేది ఉండే అవకాశాలు తక్కువ అండి. ఆర్ఓఆర్ యాక్ట్ సిలబస్ లో ఖచ్చితంగా ఉంటది, ఎక్కువ మార్క్స్ కే ఉంటది. బట్ సపరేట్ గా దానికే 150 మార్క్స్ అనేది ఇవ్వకపోవచ్చు. ఓకే, రైట్. ఆర్ఓఆర్ యాక్ట్ ఖచ్చితంగా చదవండి, దాని మీదకి వెళ్ళి మీకు అబెండెంట్ మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఇక ఈ సెక్రటరియల్ ఎబిలిటీస్ ఉన్నాయి కదా, ఇది 75 మార్క్స్. ఇంత పెద్ద వెయిటేజ్ కి జీపీఓలో ఉండకపోవచ్చు అండి. కొంచెం వెయిటేజ్ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన ఆర్ఓఆర్ యాక్ట్ కానివ్వండి, తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, వీటన్నిటికీ కొంచెం ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు బయట టాక్ నడుస్తుంది. ఖచ్చితంగా ఆర్ఓఆర్ యాక్ట్ అయితే పేపర్లో పెడతారండి. ఎందుకంటే మీరు రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఒకసారి చూడండి.
ఇప్పుడు పాత విఆర్ఓ విఆర్ఎల్ ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళకి అనుభవం ఉంది, పని తెలుసు అనే కదా, రైట్? వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు దాని మీద ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు? ఆర్ఓఆర్ యాక్ట్ ఆల్రెడీ తెలియాలి, రెవెన్యూకి సంబంధించిన విషయాలు ఆల్రెడీ తెలిసి ఉన్న వాళ్ళని తీసుకుంటామనే కదా. ఎస్, మరి అలాంటప్పుడు ఇక్కడ జీపీఓ ఎగ్జామ్ లో మనకు ముందే ఆర్ఓఆర్ యాక్ట్ తెలిసి ఉండాలి అభ్యర్థులకు అని గవర్నమెంట్ ఆర్ టీఎస్పీఎస్సి అనుకుంటే మన తప్ప కాదు కదా. ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ లో పెట్టారు పంచాయత్ రాజ్ యాక్ట్, సో ఇక్కడ కూడా పెడతారండి. ఆల్రెడీ మార్కెట్ లో బుక్స్ అవైలబిలిటీ ఉన్నాయి, మరియు వాళ్ళ వెబ్సైట్ లో, గవర్నమెంట్ వెబ్సైట్ లో కూడా ఆర్ఓఆర్ యాక్ట్ అనేది అవైలబుల్ గా ఉంది. ఒకసారి బుక్స్ కొనుక్కోండి, లేదంటే ప్రింట్ తీసుకోండి, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఈ బుక్ అంటే వన్ ఆఫ్ ద బుక్ నాకు మార్కెట్ లో కనిపించిన బుక్ ఇక్కడ పెడుతున్నాను. ఇది కాకుండా ఇంకా చాలా బుక్స్ ఉంటాయి, ఇలా ఏదో ఒకటి తీసుకోండి. ఇది తెలంగాణ భూభారతి యాక్ట్ ఆర్ ఆర్ఓఆర్ యాక్ట్ అన్నాను కానీ అప్పటి నుంచి రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్, దీని మీద అడుగుతారు. అలాగే కంపారిజన్ గా లాస్ట్ టైం కేసీఆర్ గారు తెచ్చిన ధరణి యాక్ట్ ఉంది కదా, దానికి దీనికి కంపేర్ చేసి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు అనేవి ఉండే అవకాశం ఉంటుందండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం ఎగ్జామ్ ని చదివేటప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదవండి. ఓకే, రైట్. మరి అసలు ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, పే స్కేల్ ఏంటి, ఇది కూడా తెలియాలి కదా. జాబ్ పే స్కేల్ అయితే సేమ్ అండి, 24,280. గ్రూప్ 4కి ఎంత ఉంటుందో అంతే ఉంటది. మరి వీళ్ళు జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఒక గ్రామ పంచాయతీకి మిమ్మల్ని అసైన్ చేసారు అనుకోండి, ఆ విలేజ్ అకౌంట్స్ చూడడం, అలాగే రూరల్ ఏరియాలో ఆ విలేజ్ లో మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఈ సర్టిఫికెట్లు ఉంటాయి కదా, ఆ ఇచ్చే పని, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ కి ఎవరికి పెన్షన్స్ ఇవ్వాలి, ఎవరికి ఇవన్నీ ఇవ్వాలి అని అన్ని కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే గవర్నమెంట్ తరపు నుంచి వీళ్ళే డిసైడ్ చేస్తారు. పెన్షన్ పథకానికి కానివ్వండి, గవర్నమెంట్ తెచ్చే ఏ పథకం అన్నా కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, ఇలా అన్ని వీళ్ళ చేతుల్లో నుంచే, మీరు సెలెక్ట్ అయితే మీ చేతుల్లో నుంచే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా ఊర్లలో అమలు చేయాల్సి ఉంటది. అలాగే ఎలక్షన్ డ్యూటీస్ చాలా మంది ఆఫీసర్స్ వస్తారు, వాళ్ళతో కలిసి మీరు పనిచేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఈ భూముల ఎంక్రోచ్మెంట్స్, భూముల్ని ఎవరో ఒకరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా గవర్నమెంట్ భూముల్ని, అవి చెయ్యకుండా ఆపాల్సిన పవర్ కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే ఊర్లలో ఉన్న చెరువుల్ని ప్రొటెక్ట్ చేయడం కూడా మీ చేతుల్లోనే ఉంటుందండి. వాటర్ కమిటీస్ ఉంటాయి కదా ఊర్లలో, వాళ్ళతో కలిసి వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉంటది. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, వర్షాలు బాగా పడ్డప్పుడు జనరల్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా డిస్ట్రిక్ట్స్ లో, ఇక్కడ హైడ్రా ఉన్నట్టు అక్కడ డిస్ట్రిక్ట్స్ లో ఏం లేవు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటారు కదా. మరి విలేజ్ కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మీరేనండి, విఆర్ఓ. సో అవన్నీ కూడా మీరే చూడాల్సి ఉంటది. ఓకే, దిస్ ఇస్ ఏ గుడ్ జాబ్ అండి. ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో, ఇలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఇట్లా కోర్ క్రీమ్ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ రిటర్న్ రావడానికి, విఆర్ఓ పోస్ట్ లోకి రిటర్న్ రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారంటే ఆలోచించండి ఒకసారి, ఇది ఎందుకు ముఖ్యమైన పోస్ట్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ కండి. నేను లిస్ట్ మొత్తం చూశాను, ఒక్క మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ అండ్ కమర్షియల్ ట్యాక్స్, వీళ్ళిద్దరు పేర్లు తప్పితే తెలంగాణలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులు నాకు కనిపించాయి. అంటే అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు విఆర్ఓకి రిటర్న్ రావడానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఒక సబ్ రిజిస్టర్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటోడు, కమర్షియల్ ట్యాక్స్ లో వేసేటోడు తప్పితే. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పుడే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాను, సిలబస్ ఏంటో తెలిసిన తర్వాత ప్రిపేర్ అవుతాను అనే కాన్సెప్ట్ అనేది కరెక్ట్ కాదండి. సో డూ ప్రిపేర్ వెల్. మా తరపున, T1 అకాడమీ తరపున ఈ జీపీఓ ఎగ్జామ్ కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మ్యాథ్స్ సంబంధించి క్లాసెస్ ని మేము ఫ్రీగానే ఇస్తామండి. ఎక్కడా కూడా, ఒకసారి మా T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి, యూట్యూబ్ లో T1 అకాడమీ అని చెప్పి టైప్ చేసి చూడండి. అలాగే మాకు వెబ్సైట్ కూడా ఉంది, t1academy.in అని, ఒకసారి టైప్ చేసి చూడండి. మేము అన్నీ కూడా ఫ్రీగానే ఇస్తామండి. ఏ ఒక్కటి కూడా, ఒక్క రూపాయి కూడా అభ్యర్థుల దగ్గర నుంచి తీసుకోవడం అనేది జరగదు. అసలు మా దగ్గర ఆ పే ఆప్షనే లేదు. ఓకే, రైట్. మరి మేము ఈ ఆర్ఓఆర్ యాక్ట్ కి సంబంధించి కూడా క్లాసెస్ తెప్పించడానికి ప్రయత్నిస్తున్నాము. అవి ఆ క్లాసెస్ కంప్లీట్ కాగానే అవి కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే,
రైట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆల్సో డూ కమెంట్. థ్యాంక్ యూ.